నరేంద్ర మోదీ గారు వచ్చి మరోసారి అమరావతి పునర్ప్రారంభం జరుగుతుంది. ఎలా సార్ ఉండబోతుంది? ఈ యొక్క రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుందని మేము భావిస్తున్నాం సార్. ఈ యొక్క రాజధాని గత గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ నిర్వీర్యం చేసింది. నిర్వీర్యం చేసినా సరే చంద్రబాబు గారి పట్టుదలతో ఈ రాజధాని ప్రజల నమ్మకంతో ఈ యొక్క రాజధాని మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క రాజధానిని ప్రతి ఒక్కళ్ళలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం సార్. అయితే అమరావతి ఎలా అభివృద్ధి చెందబోతుంది సార్? అమరావతి భావితరాలకి మంచి మేలు చేయబోతున్నారు సార్ చంద్రబాబు గారు. ఇప్పుడు జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ప్లాన్ కూడా ఇప్పుడే చంద్రబాబు గారి దూరదృష్టితోటి ఆయన అంకిత భావంతో చాలా ఇదిగా ప్లాన్ చేసి ఎట్లా అంటే హైదరాబాద్ హైటెక్ సిటీని ఎట్లా డెవలప్ చేశాడో ఆ విధంగా మన యొక్క ఈ ప్రజా రాజధాని అమరావతిని ఆయన చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా తీసుకొస్తున్నాడని మేము భావిస్తున్నాం. అయితే సార్ గత 5 ఏళ్ల పాటు అమరావతి రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? ఇబ్బందులు అంటే అవి చెప్పేవి కాదు సార్, మీరు అందరూ చూశారు. మా మీడియా సోదరులు కూడా చాలా మంది చూపించారు. ఎందుకంటే ఆడవాళ్ళని చూడకుండా చిన్నపిల్లలను చూడకుండా ప్రతి ఒక్కరిని పోలీసులను పెట్టి చాలా హింసించాడు గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఆ యొక్క దాన్ని అంతా ఇప్పుడు పోగొట్టుకొని ప్రతి ఒక్కళ్ళ ముందుకొచ్చి రాజధానిని చాలా శరవేగంగా నిర్మించుకుంటారని మేము భావిస్తున్నాం సార్. అయితే ఈ 9 నెలల పాటు కూటమి ప్రభుత్వం అయింది కదా సార్, ఎలా ఉంది? 9 నెలల నుంచి చాలా వరకు సార్ ఆయన అనుకున్న హామీలన్నీ నెరవేరుస్తూనే ఉన్నారు కూటమి ప్రభుత్వం. కొంచెం నిదానంగా సాగుతూ ఉంటుంది. ఎందుకంటే ముందు మనకు కావాల్సింది ఏంటి, మన ప్రాంతంలో మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఫస్ట్ మనం కావాల్సింది మన రాజధాని నిర్మించుకోవడం కావాలి ఫస్ట్. ఇది చూసుకోవాలి. కానీ ప్రజలంతా చాలా మంది కొంచెం ఇబ్బంది పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా. అంటే ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ముందు మనకు రాజధాని కావాలని ఒక దృఢ సంకల్పంతో ప్రజలందరూ చాలా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. అయితే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలాంటి పరిశ్రమలు తీసుకొస్తుంది, అసలు అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ అవబోతుంది? కూటమి ప్రభుత్వం వచ్చాక సార్ ప్రతి ఒక్క ఈ విద్య వైద్యం అంతా అన్ని విధాలుగా రైతులకు కానీ అన్నిటికీ మేలు కలుగుతుందని మేము భావిస్తున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ చేస్తున్నారు, ఎలా భావిస్తున్నారు సార్? ఎలా ఉంది? బాగానే ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నాడు పరిపాలన. బాగుంది మాకు. అది మళ్ళీ 10 ఏళ్ళు ఆయన పరిపాలన చేయాలి. అది అంటే గత 5 ఏళ్ల పాటు అమరావతి రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏముంది, ఇక అడుక్కున్నట్టే. అంత ముందు అడుక్కున్నట్టే అయిందిగా, చూసేవారికి అంత తప్పు చెట్టు పోల్చి. అది పరిస్థితి. సరే, ఇప్పుడు అభివృద్ధి పరంగా నడుస్తుంది బ్రహ్మాండంగా చేస్తున్నాం. అమరావతి పునర్ప్రారంభం మొదలవుతుంది. అసలు ఎలా ఉంది సార్ చంద్రబాబు గారి నాయకత్వం? చేస్తున్నారండి, వర్క్ చేస్తున్నారు. తొందర పడకుండా నిదానంగా అవుతుంది. ఇప్పుడు సంవత్సరమే కదా అయింది. చేస్తారు, చేయకుండా ఉండడం. ఆయన నిరూపించుకుంటాడు, చేస్తాడు వర్క్. ఇప్పుడే పనులు అవుతున్నాయి, జరుగుతుంది కదా. చంద్రబాబు నాయకత్వం నరేంద్ర మోదీ గారు వచ్చి మరొకసారి దీన్ని ఎలా చూడొచ్చు? ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం డెవలప్ అనేది లేదు. మనం ఏంటంటే ఇప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ సహకారంతో ఎన్డీఏ కూటమి మంచిగా డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్లో ముందుకెళ్తుంది. అయితే గత 5 ఏళ్ళలో అమరావతి రైతులు జగన్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అది వచ్చేసి రాక్షస పాలన ఎలా ఉంటుందో అలానే జగన్ రెడ్డి పరిపాలన ఒక సైకో పాలన ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది 5 సంవత్సరాల్లో. అయితే ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణం తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగే అవసరం ఉంది? ఈసారైనా అమరావతి అభివృద్ధి పదంలో నడుస్తుందా? ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ ఎలా ఉంటుంది అంటే 100కి 200% మంచిగా డెవలప్ అవుతుంది. పారిశ్రామిక అయితేమి, ఇండస్ట్రీ పరంగా అయితేమి అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ 9 నెలల కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? అసలు ఏ విధంగా నడుస్తుంది గతం కంటే? ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ లో 100కి 25% మార్కులు వచ్చాయి. ఇప్పుడు 100కి 200 మార్కులు వచ్చాయి. ఈ 9 నెలల్లో డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూపించాడు. అయితే ఈ కూటమి 9 నెలల ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరిగాయి? గ్రామాల్లో కానీ ఫస్ట్ కూటమి ఏర్పడిన కానీ ఇప్పటి వరకు ఒక్కొక్క మెట్టు చిన్నగా ప్రతి కార్యక్రమం చిన్నగా 1 by 1 ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే చంద్రబాబు గారి నాయకత్వం పనితీరు ఎలా ఉంది? బాగుంది. నారా లోకేష్ గారు ఈ వయసులో కూడా 75 సంవత్సరాల్లో కూడా ఇంత రాత్రింబగలు నిద్ర లేకుండా కష్టపడుతున్న తీరు మంచిది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది డిప్యూటీ సీఎం గా? పవన్ కళ్యాణ్ గానీ ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంది ప్రెజెంట్ అయితే. నిర్మాణం జరుగుతుంది చంద్రబాబు గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారు వచ్చి మరోసారి దీన్ని ఎలా చూడొచ్చు సార్? మన చంద్రబాబు నాయుడు గారు గతంలో
రాజధాని ఏ విధంగా పూర్తి చేస్తాడు అనుకున్నాడు ఆ విధంగా పూర్తి చేసేవాడు. మన దురదృష్టం వల్ల జగన్మోహన్ రెడ్డి గెలవడం వల్ల మన దురదృష్టం చట్టం జరిగింది. ఆయన వల్ల మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఒక ఉసుక తోలు కూర్చునేవాడు కాదు, ఒక మట్టి తోలు ఇచ్చేవాడు కాదు. అనేక సమస్యలు ఎదురయ్యి రైతులకి అనేక ఇబ్బందులు పడి ఒక టాపీ మేస్త్రులు ఇంట్లోనే ఉండటం జరిగింది, టాటరోళ్ళు ఇంట్లో ఉండటమే జరిగింది. ఇలా బాబు గారు రావడం వల్ల రాజధాని వల్ల రేపు భవిష్యత్తులో యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోవడం వల్ల మనం గతంలో చాలా ఇబ్బందులు పడిపోయినాం, అందరికీ తెలిసి. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని ఎదురు లేకుండా గెలుస్తున్నాడు. 25 సంవత్సరాలు కన్ఫామ్ గా ఈ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయడం జరిగింది కూడా ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసి తెరిచేలోకి మళ్ళీ నేను వచ్చేస్తా అని చెప్పి పగడ్డాలు పలుకుతారు. మరి ఎలా చూడొచ్చు? ఏమంటే బుద్ధులు పెట్టి గుద్దులు గుద్దినట్టు కాదు, ఒక నీతిగా నిజాయితీగా మాట్లాడమన్నాడు. రాజధాని ఒక ఇంట్లో ఒక రాజధాని కాదు 3 రాజధానులు కట్టిస్తారండి. అంటే 3 ప్యాకెట్లు చేసి జనానికి అలబడేపించుకోవడానికి. ఏంటంటే బాబు గారికి బ్యాట్ రావాలి, 3 రాజధానులు అయితే అక్కడ రాయలసీమ లేడు మనం అనుకోవడానికి. ఏమంటే ఒక భార్యను చేసుకుంటే ఒక భార్య కాడే, అంతేగాని 2 ముగ్గురు అనే సమస్యలు అన్ని వేస్ట్ మాటలు. బాబు గారు గెలవటం ఖాయం, మళ్ళీ గెలవటం ఖాయం. కూటమి ప్రభుత్వం 25 ఏళ్ళు కొనసాగిద్ది. మనకి అనేక ఇబ్బందులు తొలగిపోయాయి. బాబు గారికి ప్లస్ ఉసిక వదలటం, మట్టి తోలకాలు తోలుకోవటం, రైతులకి ఒడ్లు కూడా ధాన్యాలు కూడా కొనటం, ఇవన్నీ అనేక సమస్యలు తీరిపోయినాయి బాబు గారు రావడం వల్ల. అది అయితే చంద్రబాబు నాయకత్వాలు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎలా ప్రభుత్వాన్ని నడిపిస్తారో అసలు వీళ్ళ పనితీరు ఎలా ఉంది? ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారండి. ఇద్దరు నెంబర్ 1 గా చేసుకుంటున్నారు. ఒకళ్ళదేని ఏ భేదాలు లేకుండా ఇద్దరు ఒకే మాట మీద ఉండి ఇద్దరు ఒకే కట్టు మీద పని చేసుకుంటున్నారు. అయితే కొత్త నాయకత్వం నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన మంత్రిశాఖ విద్యాశాఖను తీసుకున్నారు, ఎలా ఉంది ఆయన? నారా లోకేష్ గారు నెంబర్ 1 అండి. ఇప్పుడు ఆయన గారికి తెలుసు, చదువుకున్న వ్యక్తి కాబట్టి. ఇప్పుడు ఆయన చదువుకొని ఐఐటి చేసి వచ్చిన ఇతర దేశాల నుంచి వచ్చి ఆయనకి ఆ బాధలు ఏంటో తెలుసు. ఆయన మంత్రి కావడమే మనకి అదృష్టం అండి. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నరేంద్ర మోదీ గారు వచ్చి మరోసారి చేస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది శుభ సూచకం. ఇది 5 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఈ కలల రాజధానిని పూర్తిగా నిర్మిస్తారని మా ఆశ. గత 5 ఏళ్ల పాటు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత 5 ఏళ్ల పాలనలో అంతా 3 ముక్కల రాజధాని, అంతా 3 ముక్కలు రాజధాని ఎక్కడ అంటాడు, హైకోర్టు అక్కడ అంటాడు. ఇవన్నీ 3 ముక్కల రాజధాని చేసి ముక్కలు శ్మశానం చేసేసాడు. రాజధాని అనేది లేకుండా శ్మశానం చేశాడు. రైతులను ఏడిపించి కాళ్లతో తన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడండి. ఇప్పుడు ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం 9 నెలల తర్వాత ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం 9 నెలల్లో అద్భుతమైన పరిపాలన అందిస్తుందండి. బాగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ మోడీ గారు కానీ అందరూ బాగా ముగ్గురు సహకరించుకొని ప్రభుత్వాన్ని బాగా ముందుకు తీసుకెళ్తారని మా కోరిక. ప్రజల్లో అయితే 9 నెలల పాటు కూటమి ప్రభుత్వం మీద మంచి అభిప్రాయమే ఉందా, లేదంటే మళ్ళీ పాతలాగే ఉందా? మంచి అభిప్రాయం ఉందండి. లేకపోతే ఎంతమంది చూడండి, ఎంతమంది స్వచ్ఛందంగా వస్తున్నారు చూడండి. అమరావతి పునర్నిర్మాణం అయితే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన నరేంద్ర మోదీ మరోసారి చేస్తా ఉన్నారు. అసలు ఎలా ఉందన్న? సూపర్ నెంబర్ 1 ఉంది. అంతే. గతంలో 5 ఏళ్ళలో అమరావతి రైతులు కానీ ఇప్పటికి 1000 రెట్లు బాగుంది. ప్రజలు అసలు ఏం కోరుకుంటున్నారు? అసలు మళ్ళీ ఈసారి 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడే కావాలని కోరుకుంటారు. కూటమి ప్రభుత్వం పనితీరు ప్రజలు బాగా ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం ఎటువంటి పథకాలు ఇవ్వట్లేదు, అసలు ఈ 9 నెలల పాటు ఏమి చేయలేదని చెప్పి విమర్శిస్తుంది. ఎలా చూడొచ్చు? అది చేయగలిగేది అది అంతే. పథకాలు ఇస్తుంది, ఇక్కడ చేయగలుగుతుంది. అదే కానీ ఆయన మునుపు నెక్స్ట్ లో కానీ ఆయన కానీ వచ్చి ఉంటే బ్రహ్మాండంగా అమరావతి డెవలప్ చేసేవాడు.